అందరికీ నమస్కారం. నేను మనుబోలు సిఆర్ఎంటి చెంచురామయ్య. ఈ వీడియో ద్వారా గతంలో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మరియు సమగ్ర శిక్ష వారు చేసినటువంటి మెగా పీడిఎంకు సంబంధించినటువంటి ఓట్ను స్కౌచ్ వెబ్సైట్ నందు ఎలా అప్డేట్ చేసుకోవాలో మీకు తెలియజేస్తున్నాను. దీని కొరకు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకుంటాం. ఈ గూగుల్ క్రోమ్ నందు SKHOH స్కౌచ్ అని ఎంటర్ చేసుకుంటాం. ఈ విధంగా చేసిన తర్వాత స్కౌచ్ అని వస్తుంది. దీన్ని క్లిక్ చేసుకుంటాం. ఇది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈవెంట్స్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుంటాం. ఈవెంట్స్లో ఎగ్జిబిషన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బీకాన్స్ ఆఫ్ హోప్ అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ యొక్క స్కౌచ్కి సంబంధించినటువంటి వివిధ రకాల ఓటింగ్ సర్వీసెస్ అన్నీ కూడా ఉంటుంది. దీంట్లో మనకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన మెగా పీటీఎం కాబట్టి రెండవ షీట్లో ఉంటుంది. మనకు ఈ రెండవ షీట్లో 1, 2, 3, 4, 5 ఈ యొక్క 5వ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాం. మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ సమగ్ర శిక్ష అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత అవార్డ్ నేమ్, ఈ విధంగా మొత్తం ఆ యొక్క ప్రోగ్రామ్ సంబంధించినటువంటి అన్ని వివరాలు ఏదైతే గవర్నమెంట్ వారు అప్లోడ్ చేస్తున్నారో యూట్యూబ్ పీటీఎంలో కానీ ఇటువంటి మొత్తం కూడా ఇలా మనకు కనిపిస్తాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు ఓట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత మనకు బీకాన్స్ హోప్ ఓటింగ్ గవర్నమెంట్ 25th March టు ఇలా ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ నేము, ఎవరైతే ఓటింగ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఫస్ట్ నేము, లాస్ట్ నేము, డిజిగ్నేషను, మెయిల్ అడ్రస్సు, ఆ యొక్క ఆర్గనైజేషన్ ఎక్కడైతే మన స్కూల్ అయితే స్కూలు, ఆఫీస్ అయితే ఆఫీసు, MEO ఆఫీస్, ఆ యొక్క స్కూల్ అడ్రస్సు, స్టేటు, మొబైల్ నంబరు, మనకి ప్రాజెక్టు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14వది మెగా పేరెంట్ 14వ ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఈ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా చెక్ చేసుకుంటాం. ఇవన్నీ చెక్ చేసిన తర్వాత యాక్సెప్ట్ అని కొట్టి సబ్మిట్ చేస్తాం. ఈ విధంగా సబ్మిట్ చేస్తే మన యొక్క ఓట్ అనేటువంటిది సబ్మిట్ అయిపోతుంది. ఈ విధంగా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు దీన్ని చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏ విషయాన్ని కూడా లైవ్లో మాత్రమే మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ విధంగా చేస్తూ మీకు క్లారిటీ ఉన్నట్లయితే మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.